హాయ్ ఎవ్రీవన్, నేను మార్కెట్ నుంచి టమాటోలను తీసుకొచ్చి వాటిని బాగా కడిగి ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నాను. వాటిని ముక్కలుగా కోసుకుంటున్నాను, ఎందుకంటే ఇన్స్టెంట్గా టమాటో పచ్చడి పడదామని. టమాటో పచ్చడి అనగానే ముక్కల్ని కట్ చేసుకొని ఎండలో ఆరబెట్టి రసం తీసి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. కానీ నేను ఇన్స్టెంట్గా తయారు చేయడానికి 1/2 కేజీ నూనెలో ముక్కలుగా కోసి పెట్టుకున్నటువంటి టమాటాలన్నిటినీ కూడా వాటి స్కిన్ ఊడి వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకొని, చింతపండుని ఒక 100 గ్రామ్స్ని తీసుకొని ఆ చింతపండు మీద ఈ వేడివేడి టమాటాలని వేసేసాను. మీరు కావాలంటే చింతపండును కూడా మీరు ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోనికి 100 గ్రామ్స్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్స్ మెంతులు తీసుకొని వాటిని ఫ్రై చేసి పౌడర్గా చేసి పెట్టుకున్నాను. అలాగే ఉప్పు తగినంత, కారము తగినంత తీసుకున్నాను. ఇప్పుడు ఫ్రై చేసినటువంటి చింతపండు, టొమాటోలన్నిటినీ కూడా మిక్సర్ జార్లోకి వేసుకొని దానిలోనే ఉప్పు తగినంత వేసాను, కారము మినిమం 100 గ్రామ్స్ వేసాను. అలాగే ఆవాలు మెంతుల పొడి కూడా నేను గ్రైండ్ చేసుకున్నది వేసుకున్నాను. ఆఖరిగా కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసి నేను వీటంతటిని కూడా పేస్ట్గా నేను గ్రైండ్ చేసి ప్రక్కన పెట్టుకొని, టొమాటోలు ఏ నూనెలోనైతే నేను వేయించానో ఆ టొమాటోల నూనె అంతటినీ కూడా, ఫ్రై చేసిన నూనె అంతటినీ కూడా ఈ గ్రైండ్ చేసినటువంటి మిక్సర్లో వేసి బాగా కలిపి ఒకరోజు అలానే పెట్టుకున్నాను. ఆ తర్వాత రెండవ రోజు దీన్ని తాలింపు వేయడం మొదలుపెట్టుకున్నా. దానికి 100 గ్రామ్స్ నూనెను వేడి చేసుకొని అందులో 8 నుంచి 10 వెల్లుల్లి రెమ్మలు వేసి ఫ్రై చేసుకున్నా. అందులోనే నేను 6 to 7 ఎండుమిర్చిని కూడా వేసి ఫ్రై చేసుకున్నా. అట్లాగే 2 టేబుల్ స్పూన్స్ మినప్పప్పు, 2 టేబుల్ స్పూన్స్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూను ఆవాలు వేసి నేను బాగా ఫ్రై చేసుకొని ఈ మిశ్రమాన్నంతటిని కూడా చల్లారనిచ్చా. ఈ చల్లారనిచ్చినటువంటి ఈ మిశ్రమాన్నంతటిని కూడా నేను చల్లారనిచ్చినటువంటి మిశ్రమాన్ని గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఈ టమాటా మిక్సర్లో వేసేసి బాగా కలుపుకుంటున్నాను. చూడండి, టమాటా పచ్చడి ఈ తాలింపు వేయంగానే దాని కలరు చాలా మారిపోయింది, టెంప్టింగ్గా అయిపోయింది. ఇలా తయారు చేసినటువంటి పచ్చడిని గాజు సీసాల్లోనికి నేను తీసుకొని వాటిని స్టోర్ చేసి పెట్టుకున్నా. ఇంతేనండి, చాలా సింపుల్. మీరు కూడా చేసేయండి.